హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. వినాయక చవితి అందరూ ఎలా చేసుకున్నారండి? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అన్నట్టు మర్చిపోయానండోయ్, పూజ చేసుకుని అక్షింతలు నెత్తి మీద వేసుకున్నారు కదా. చంద్రుడిని చూడకూడదు, అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ బెల్ని టింగ్ అని కొట్టేశారంటే, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇవాళ మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా తమ్ముడు వాళ్ళు నిలబెడతారండి ఇప్పుడు గణేషుణ్ణి. సో వాళ్ళు బొమ్మ సెలక్షన్ కానించి ఇంటికి తీసుకురావడం, పీటల మీద మా పిన్ని బాబాయ్ కూర్చున్నారు. అవన్నీ మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి, చూడండి. అలాగే నేను చిన్న స్టోరీ చెప్తాను. ఇది నా వినాయక చవితి, నా ఇంట్లో వినాయక చవితి కూడా అన్ని వీడియోస్ కూడా మీకు కలిపే సెండ్ చేసేస్తున్నా, అదే కలిపే అప్లోడ్ చేసేస్తున్నాను యూట్యూబ్లో. సో చిన్న స్టోరీ చెప్తానండి వినాయకుడి గురించి. వినాయకుడు శివపార్వతుల కుమారుడండి. ఆయనకు వాహనం ఎలుక. అలాగే శివుడు గజాసురుణ్ణి చంపి కైలాసానికి తిరిగి వస్తున్నారని తెలిసి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళి ఆవిడ స్నానం చేస్తూ నలుగు రాసుకుంటూ ఆవిడకి ఆలోచన వచ్చి ఆ నలుగుతో ఒక ప్రతిమను తయారు చేసింది. ఒక ప్రతిమను తయారు చేశారు. ఆ ప్రతిమకు ప్రాణం పోశారు. అది ఒక బాలుని రూపంలో వచ్చింది. సో ఆ బాలుడికి ఆమె కుమారుడని భావించుకుని ఆమెని, నేను స్నానానికి వెళ్తున్నాను నాన్న, ఎవరిని లోపలికి రానివ్వకు, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకు అంటే, సరే తల్లి గారు అనేసి ఆయన బయట కాపలా ఉన్నారు. ఈలోపు శివుడు గజాసురుణ్ణి చంపి కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్తుండగా ఈ వినాయకుడు అడ్డుపడ్డాడండి. పడితే, బాలక నువ్వేంటి నాకు అడ్డుపడుతున్నావు, ఇది నా ఇల్లు, నేను లోపలికి వెళ్తాను అని శివుడు అనగా, లేదు మా తల్లిగారు నన్ను ఇక్కడ పెట్టారు కాపలాగా, మా తల్లి స్నానం చేస్తున్నారు, మీరు వెళ్ళడానికి కుదరదు అంటే హోరాహోరీగా యుద్ధం జరిగింది. శివుని ఆగ్రహానికి ఇంకా వినాయకుడు లోనయ్యాడనమాట. వినాయకుడు శిరస్సు ఖండించారు. సో ఈలో బయటకు వచ్చి చూసేసరికి పార్వతీదేవికి ఏడుపు ఒక్కటే, దుఃఖం తన్నుకొచ్చింది. ఆ దుఃఖంలో కూడా ఆవిడ కోపం. శివుడికి మొత్తం విషయం చెప్పింది. నేను ఇలా చేశాను, నా కుమారుడు, మన కుమారుడు ఈ స్వామి తిను అంటే శివుడికి మొత్తం అర్థమయ్యి, శాంతించు పార్వతి, నేను మన కుమారుడిని బతికిస్తాను అని అక్కడ ఉంటారు కదండి సేనాధిపతులు, వాళ్ళని పిలిపించి ఉత్తర దిశగా తలపెట్టుకుని ఏ జీవి అయితే పడుకుంటుందో ఆ తలను తీసుకురమ్మని అడగగా అడవిలో నెత్తగగా ఏనుగు కనిపించిందండి. సో ఆ ఏనుగుని తీసుకొచ్చి ఆ తలను ఆయనకు పెట్టారు. అయితే పార్వతీదేవి, నా కుమారుడిని అయితే బతికించారు, కానీ తలతో తిని ఎలా తిరగలడు, అందరూ హేళన చేస్తారేమో అంటే అక్కడున్న దేవతలు కూడా ఆయనకు ఒక్కొక్కరు ఒక్కో వరం ఇచ్చారండి. తొలి పూజ అందుకుంటా నువ్వు ప్రతి దాంట్లో కూడా అని, నిన్ను పూజించుకుంటే విద్యాబుద్ధులు వస్తాయని ఒకళ్ళు ఇచ్చారు. అలాగే జ్ఞానం వస్తుందని ఒకళ్ళు ఇచ్చారు. అలాగా ఏ పూజలైనా ముందుంటావు నువ్వు అనేసి, నీకే తొలి పూజ జరుగుతుంది అని ఒక్కొక్కరు ఒక్కో వరం ఇచ్చారండి ఆయనకి. సో అలాగా ఆయన మనకి వినాయకుడుగా ఆయన వచ్చారనమాట, మనం కొలుచుకుంటున్నాం. సరే, ఇప్పుడు చవితి రోజు మనం అక్షింతలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పడతాం. ఎందుకు? భాద్రపద శుద్ధి చవితి రోజు వినాయకుడు భూలోకానికి వెళ్ళి ఉండ్రాళ్ళు కుడుములన్నీ తినేసి నడవలేక కైలాసానికి వచ్చారు. తన తల్లిదండ్రులకు దండం పెట్టుకుందామని కాళ్ళకి దండం పెట్టుకుందామని వంగుతుంటే వంగలేకపోతున్నాడు. ఆయన పొట్టడ్డు వచ్చేసి ఆయన బొజ్జ. సో ఆ తిప్పలు చూసి కింద పడిపోగానే అది చూసి శివుని తల మీద ఉన్న చందమామ నవ్విందంటండి. ఆ దృష్టికి వినాయకుడు పడిపోయి పొట్ట పగిలి కుడుములు ఉండ్రాలన్నీ బయటకు వచ్చేసి వినాయకుడు మరణించాడంటండి. అయితే పార్వతీదేవి కోప్పడి, నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ నీలాపనిందలు పడతారు, నీ వల్లే నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చింది అని ఆయన తెప్పించిందంటండి. అయితే భూలోకంలో సప్త ఋషులు భార్యలతో భార్యలతో యాగం చేస్తుండగా అగ్నిదేవుడు వాళ్ళ భార్యను మోహించారంటండి. అగ్నిదేవుని కోరిక తెలుసుకున్న అగ్నిదేవుని భార్య స్వాహ అయితే ఆ ఋషుల భార్య రూపంలో వెళ్ళి ఆయనకు కోరిక తీర్చిందంటండి. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఋషులు మా భార్యలు అలా వెళ్ళడం ఏంటి అనేసి ఆ భార్యలను పంపించేశారంటండి. మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని పంపించేస్తే అప్పుడు ఆ ఋషులందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారంటండి. మహావిష్ణువుని కోరుకున్నారంట, ఏంటి నాయన ఇది మా భార్యలు ఎలా చేయడం ఏంటంటే, మీ భార్యలు కాదు, మీ భార్యల మీద నీలాపనింద పడింది, చంద్రుడిని చూశారు, సో నీలాపనిందలు పడ్డారు వాళ్ళు,
కాబట్టి మీ భార్యలు ఏ తప్పు చేయలేదు అనేసి కైలాసానికి వాళ్ళని ఋషులను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళారంటండి. అమ్మ పార్వతీదేవి నువ్వు ఇలాగా శాపం పెట్టావు ఆయనకి, ఆయన ఎవరు చూసినా నిందలు పడుతున్నారు, భూలోకంలో ప్రజలు అల్లాడిపోతున్నారు తల్లి, దీనికి ఏదైనా నువ్వు, నీ కుమారుడు ఎలాగా బతికాడు కదమ్మా, దీనికి ఏదైనా నువ్వు చెయ్యి, వైకుంఠానికి కైలాసానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు కుమారుడికి వినాయకుడికి ప్రాణం పోసారంటండి. సో ఇలా నీ కొడుకు బతికాడు కాబట్టి నువ్వు అది వెనక్కి తీసుకుంటే సరే. అయితే ఈ చవితి రోజు ఎవరైతే వినాయకుడికి పూజ చేసి అక్షింతలు వేసుకోకుండా చందమామను చూస్తారో, చంద్రుడిని చూస్తారో వాళ్ళు నిందలు పడతారని పెట్టారంటండి పార్వతీదేవి. సో అప్పటి నుంచి కూడా ఆ చవితి రోజు మనం అక్షింతలు వేసుకోకుండా బయటికి వెళ్తే నిందలు పడతామన్నమాట. అందుకే శ్రద్ధగా పూజలు చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి మన తొలి పండగ ఇది, మన తెలుగు వాళ్ళకి ఇది తొలి పండగ కాబట్టి శ్రద్ధాభక్తితో మనం ఆ పూజ చేసుకుని ఆయన కథ ఇవన్నీ చదువుకుని శ్రద్ధగా విని తల మీద అక్షింతలు వేసుకుని చంద్రుడిని చూస్తే మనం ఏ నిందలు పడము. ఏదో ఒక రూపంలో ఒకవేళ అక్షింతలు వేసుకోకుండా చూస్తే ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి వస్తుంది, మనకి నిందలు వస్తాయి ఫ్రెండ్స్. అందుకే ఆ ఘననాథుణ్ణి వాడ నిలుస్తాడు ఆయన. సో ఆయన్ని మనం పూజించుకుందాం. ఆయన్ని పూజించుకుంటే మనకి సరస్వతి అనుగ్రహం ఉంటుంది, విద్యాబుద్ధులు వస్తాయి. విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించే విఘ్న గణపతి. మొదటి పూజలు అందుకునే విఘ్న గణపతి అయినా మొదటి పూజలు అందుకుంటాడు. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య ఆయనండి. సో ఆయన అందరం పూజించుకుందాం, ఆయన అనుగ్రహం మనం పొందుదాం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్.